నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం బలి పశువులు అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు ఎస్ రంగనాథ్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. గడిచిన వారం రోజులుగా మరియమ్మను ఇబ్బంది పెట్టిన జ్వరం కొద్దిగా తగ్గినా నీరసం మాత్రం అలాగే ఉంది. ఒక్కరోజు జ్వరం 6 నెలల బలం తీస్తుంది అంటారు కదా. మరియకు ఇప్పుడు అది నిజమే అనిపించింది. పక్కనే దివాన్ బల్లపైన మరియ కూతురు క్లారా నిండా దుప్పటి కప్పుకొని నిద్రపోతోంది. మరియ వాష్రూమ్కి వెళ్ళడానికి తోడుగా క్లారాను లేపుదామని అనుకుంది. కానీ పాపం వారం రోజులుగా కాలేజీ మానేసి సపర్యలు చేస్తున్న కూతుర్ను ఇబ్బంది పెట్టొద్దని ఓపిక తెచ్చుకొని లేచి లైట్ వేసింది. బయట సన్నగా వర్షం పడుతోంది. గడియారం వైపు చూసింది. సమయం తెల్లవారుజామున 4 దాటింది. బయట ఏదో అలికిడిలా వినిపించి కొంచెం నడిచి వరండాలో లైట్ వేసి బయటకు చూసింది. దూరంగా పెద్ద పెద్ద బుల్డోజర్లు, ఏవో పెద్ద పెద్ద వాహనాలు వాళ్ళు ఉండే కాలనీ వైపుకు వస్తున్నాయి. గబగబా వెళ్ళి క్లారా క్లారా పాప లేమ్మా అంటూ అమ్మాయిని లేపింది. కొంచెం సేపు పడుకుంటానమ్మా, ఈరోజు మార్నింగ్ ప్రేయర్ చేయలేను అంది నిద్ర కళ్ళతో అటు ఒత్తిగిలి పడుకుంటూ. అది కాదు పాప, బయట పెద్ద పెద్ద వెహికల్స్ మన కాలనీ వైపు వస్తున్నాయి, నాకేదో భయంగా ఉంది అంటూ క్లారాను లేపి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద రాక్షసాకార వెహికల్స్ ముందుకు దూసుకు వస్తున్నాయి. వాటి చప్పుళ్లకు కాలనీలో చాలామంది లేచినట్లున్నారు. అంతా బయటకు వచ్చి గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. మరియా గుండెలు అదురుతున్నాయి. 2 రోజులుగా ఏవేవో వార్తలు గుబులు పుట్టిస్తున్నా తేలికగా కొట్టి పారేసింది. కానీ బహుశా తను విన్నవన్నీ నిజాలేనా? ఈ బుల్డోజర్లు అందుకే వస్తున్నాయా? మరియా వణికిపోయింది. కానీ ఆమె ధైర్యం సన్నగిల్లలేదు. కారణం, వాళ్ళ కుటుంబం అక్కడికి వచ్చి 20 ఏళ్ళు దాటింది. అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్, పర్మిషన్లు ఉన్నాయని, అందుకే బ్యాంక్ లోన్లు కూడా ఇస్తున్నారని, పక్కన ఎవరో పెద్ద మనుషులు ఇక్కడ ఫామ్ హౌస్, ఫంక్షన్ కాలేజీ కడుతున్నారని, ముందు ముందు కొనాలన్న ఇక్కడ ఇండ్లు కొనలేరని, ఇంకా ఏవేవో బిల్డర్ చెప్పి ఈ ఇల్లు కొనమని మరియా వాళ్లకు చూపించాడు. మరియా భర్త గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆ వచ్చిన డబ్బులతో ఆ మహానగరంలో ఇల్లు కొనలేమని, తక్కువకు వస్తుంది కదా అని ఇంత దూరం వచ్చి ఈ ఇల్లు కొనుక్కున్నారు. అలాగే చాలామంది దిగువ మధ్యతరగతి వారు ఇక్కడ ఇండ్లు కొనుక్కున్నారు. ఈ కాలనీ ఏర్పడ్డాక రోడ్లు, మంచినీళ్ళు, కాలువలు అన్నీ వచ్చాయి. క్రమం తప్పకుండా హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అన్నీ కట్టించుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడికి ఫామ్ హౌస్, ఫంక్షన్ హాల్, కాలేజీలు వచ్చాయి. ఆ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇల్లు కొనుక్కున్న వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు. కొందరు అయ్యో ఇక్కడ ఇల్లు కొనలేకపోయామని బాధపడ్డారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పైగా అన్ని ఆధారాలు ఉన్నందున ఆ పుకార్లను నమ్మి మరియా భయపడలేదు. వర్షం కొంచెం పెరిగింది. ఆ కాలనీ ఎంట్రన్స్లో మొదటి ఇల్లు మరియా వాళ్ళదే. వాహనాల హెడ్లైట్ల వెలుతురు వర్షపు ధారలను ఛేదిస్తూ కాలనీ రోడ్డు మీద, మరియా వాళ్ళ ఇంటి గోడల మీద పరావర్తనం చెందుతూ దగ్గరవుతోంది. ఈ హడావుడి చూసి మరికొందరు వెనుక కాలనీలో ఉన్నవారు, చుట్టుపక్కల వాళ్ళంతా గొడుగులు, రెయిన్ కోట్లు వేసుకుని మరియా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. మరియా కూడా బయటకు వచ్చింది. గాలి వేగానికి వర్షం బలంగా శరీరాన్ని చురుక్కుమనేలా తాకుతుంది. తెల్లవారుతున్న నల్లని మేఘాలు కమ్మిన కారణంగా అంతా చీకటిగానే ఉంది. మరియమ్మ భయపడకు, ఈ ఇండ్లకు ఏమీ కాదట. ఆ ఫంక్షన్ హాలు, ఆ ఫామ్ హౌసు చెరువును ఆక్రమించి కట్టారని, వాటిని ప్రభుత్వం వారు కూల్చమని ఆదేశించారట అన్నాడు మరియా ఇంటి పక్కన ఉండే గుడి పూజారి వెంకటరమణాచార్యులు. ఏసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీ బిడ్డలను తప్పిపోయిన గొర్రెపిల్లల్లా కాచే నీ మహిమ తండ్రి అని ప్రభువును మనపూర్తిగా ప్రార్థించి గుండెలిండా గాలి పీల్చుకుంది మరియా. అయినా ఇది న్యాయమేనా? ప్రభుత్వంలోని పెద్ద పెద్ద అధికారులు, వారి క్రింద అధికార గణాలు, ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా ఇంత పెద్ద కాలనీ కట్టడానికి ఒకరేమో పర్మిషన్లు ఇస్తారు. సంవత్సరాలు గడిచిపోయాక, ప్రభుత్వాలు మారిపోయాక ఎప్పుడో ఎవరికో ఏదో గుర్తొస్తుంది. చేసే ముందు పేదల బ్రతుకుల గురించి ఎవరు పట్టించుకోరా? ఒక చిన్న పక్షి గూటిని తొలగించడానికి ఎంతో ఆలోచిస్తాం కదా. అలాంటిది ఉన్న పళంగా ఇల్లును కూలగొట్టడం ఎంతవరకు న్యాయం?
ఇంతకాలం గుర్తురానివి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ స్థలాలు ప్రభుత్వ ఆస్తులైతే అప్పుడే ఆక్రమణలను ఎందుకు ఆపలేదు? ఇక్కడ కట్టిన ఇండ్లకు పర్మిషన్లు, కరెంటు, నీళ్లు ఎలా ఇచ్చారు? ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు? ఇంతకాలం తమ జీవితకాలపు పొదుపుతో కట్టుకున్న ఇల్లు పోతే మా పేదల జీవితాలు ఏమైపోతాయి? అటు తిరిగి ఇటు తిరిగి అధికారం పంచుకునే పార్టీలు అవే కదా! ముందుగా వారిని శిక్షించాలి. మరియ ఏవేవో ఆలోచిస్తోంది. కానీ తన ఇంటికి ప్రమాదం ఏమీ రాలేదు కదా అని సంతోషించింది. మరోసారి చల్లని మాట చెప్పి ఉపశమనం కలిగించిన పూజారికి ఎల్లప్పుడూ తన బిడ్డల వెన్నంటి ఉండి కాచిన పరిశుద్ధాత్మకు వందనాలు చెల్లించింది. నిజంగా ఒకవేళ ఈ ఇల్లు కూల్చివేస్తే మా బతుకులు ఏమయ్యేవో కదా అనుకుంది మరియ. ఇప్పుడు మాకు ఉన్న ఆధారం ఈ ఇల్లు ఒక్కటే. చనిపోయిన భర్త ఇమ్మానియల్ తాలూకు పెన్షన్ మాత్రమే, అది కూడా చాలా తక్కువ. పిల్ల చదువు ఇల్లు గడవడానికి బొటాబొటిగా సరిపోతోంది. మునుపటిలా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసే ఓపిక ఇప్పుడు తనకు లేనందున బాధపడింది. క్లారా చదువు పూర్తయితే ఏదో ఉద్యోగం రాకపోద్దు. దాన్ని ఓ ఇంటిదాన్ని చేసి ఈ ఇంట్లోనే ఉండమంటే తను బ్రతికినన్నాళ్ళు వాళ్ళతోనే ఉండొచ్చు. ఆ తరువాత ఇల్లు వారికే చెందుతుంది. అయినా అంతకు మించి ఇవ్వడానికి మాత్రం తన దగ్గర ఏముంది అనుకుంది. క్లారా, క్లారా, కాస్త టీ పెట్టిస్తావా? ఈరోజు కొంచెం ఓపిక వచ్చింది. ఈలోగా నేను ఉదయపు ప్రార్థన ముగిస్తాను అంది మరియా. ఓపిక సరిపోని కారణంగా రోజు గంటకు పైగా సాగే ఆమె ప్రార్థన త్వరగానే ముగించింది. మళ్ళీ ఇంటి ముందు అరుపులు పెరిగాయి. ప్రత్యేక ఆయుధాలు, లాఠీలు పట్టుకున్న పోలీసులు జనాన్ని చెల్లాచెదురు చేస్తున్నారు. వారి వెనుక వాహనాలు దూసుకొని వస్తున్నాయి. జనంలో ఆహాకారాలు పెరిగాయి. మరియక్క, జల్ది బయటికి రాండ్రి, ఇల్లు కూలగొడతారట అరిచిండు ఇంటి పక్క నుండే తాహిరుల్లా. మరియా గుండెలు అదిరిపోయాయి. కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. ఒళ్ళు తూలిపోయింది. అలాగే గోడను ఆనుకొని కళ్ళు మూసుకొని నిలబడింది. క్లారా ఏడుస్తూ వచ్చి మరియను చుట్టేసుకుని ఏడుస్తూ, ఏసయ్యా, ఏంటి పరీక్ష? గూడిలేని పక్షులను చేస్తున్నావా తండ్రి అని మరియా రోదిస్తూ కూలబడింది. మరియా ఇంటి ఎదురుగా ఉండే జనానికి ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయింది. కోపంతో ఊగిపోతూ, రండి, అందరూ వెళ్ళి అడ్డుకుందాం. జీవితాలే నాశనం అయ్యాక మనకి ప్రాణాలెందుకు అని గట్టిగా అరుస్తూ వెళ్ళి రోడ్డు మీద పడుకుంది. కర్తవ్యం గుర్తొచ్చి కళ్ళు తుడుచుకుని లేని ధైర్యాన్ని, ఒంటోని సత్తువను కూడగట్టుకుని బయటికి వచ్చి తాను కూడా రోడ్డుకు అడ్డంగా పడుకుంది మరియా. క్లారా ఏడుస్తూ మరియ పక్కనే కూర్చుంది. కాలనీ ఆడ మగ అంతా వచ్చి రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. ఎవరో అధికారి వచ్చి, మీరు చట్టాన్ని గౌరవించాలి, ఇది పద్ధతి కాదు అని ఏదో చెప్పబోయాడు. ఏది పద్ధతి కాదు? ఇక్కడ ఇండ్లు కడుతుంటే పర్మిషన్ ఇచ్చింది ఆ చట్టమే కదా, ముందు దాని సంగతి చెప్పండి గట్టిగా అరుస్తున్నట్లు అడిగింది మరియా. ఇక్కడ చెరువు ఉన్నది వాస్తవం, ఈ ఆక్రమణలు వాస్తవం. ఈ తప్పిదాల వల్ల నగరం వానొచ్చినా వరదొచ్చినా మునిగిపోతుంది. మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా బాగు చేసుకోవద్దా అన్నాడు మరో అధికారి. ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. మీరన్నవన్నీ నిజాలే అయినప్పుడు ఇక్కడ భూములు ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ కాలనీలు వెలుస్తుంటే ఏం చేస్తున్నారు? ఈ కాలనీకి కరెంటు, నీళ్లు, రోడ్ల వంటి సౌకర్యాలు కల్పించింది మీ ప్రభుత్వాలే కదా. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల, హెల్త్ సెంటర్ కట్టించింది ప్రభుత్వమే కదా. అప్పుడు అవి ఆక్రమణలన్నీ ప్రభుత్వాలకు తెలియదా? ఇప్పుడొచ్చి కూల్చేస్తే మా బ్రతుకులు ఏమైపోతాయి? జానకి అధికారులు నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించింది. ఇవన్నీ వినడానికి మేము రాలేదు. అధికారుల ఆదేశానుసారం మా పనిని మేము చేస్తున్నాం. 1 గంటలో ఇండ్లు ఖాళీ చేయండి. అదిగో అక్కడ ఫామ్ హౌస్, స్కూలు, ఫంక్షన్ హాల్ అన్నీ కూల్చేస్తాం. వాటికన్నా మీ కొంపలు ఎక్కువ అన్నాడు అధికారి. అవును, ఎక్కువే. వాళ్ళు శ్రీమంతులు, అలాంటివి వారికి చాలా ఉంటాయి. కానీ మాకు ఇల్లు తప్ప వేరే ఏముంది? ఇది పోతే మా జీవితమే పోతుంది. ఇక్కడే పడి చేస్తాం కానీ ఇక్కడి నుంచి కదలం అంది కాలనీవాసి ఫాతిమా. ఆ అధికారి ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు. చివరిసారిగా చెప్తున్నాము, మర్యాదగా ఖాళీ చేయండి అన్నాడు కటువుగా హెచ్చరిస్తున్నట్లు. మరియా, ఫాతిమా, జానకి, ఇతర కాలనీవాసులు ససేమిరా అన్నారు. అంతే, ఫట్మని మరియా మీద లాఠీ దెబ్బ పడింది. జొన్న చేను మీద పందుల గుంపు పడ్డట్టు, అరటి తోట మీద ఏనుగుల గుంపు దాడి చేసినట్లు పోలీసులు లాఠీలతో జనం మీద విరుచుకుపడ్డారు. బూటుకాళ్లతో తన్నుతూ, నీళ్లగొట్టాలతో అందరినీ చెల్లాచెదురు చేశారు.
10 నిమిషాల ఆ ప్రాంతం రక్తసిక్తమయ్యింది. ఎముకలు విరిగాయి, తలలు పగిలాయి. ఆర్తనాదాలు, ఆహాకారాలతో ఆ ప్రదేశం భీతావహంగా మారింది. ప్రభుత్వాల రాజకీయ ఆటలో పేదల జీవితాలు కరమైన రాక్షస యంత్రాల కింద నలిగి నుజ్జైపోయాయి. చూస్తుండగానే ఇండ్లు నేలకూలుతున్నాయి. ఒక జీవితకాలం కష్టపడి చెమటోడ్చి కట్టుకున్న పేదల ఆశల సౌదాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. కానీ అక్కడ కూలిపోతున్నవి ఇటుకలు, సిమెంటు కాదు, అవి పేద ప్రజల రక్తమాంసాలు అని ప్రభుత్వాలు గ్రహిస్తాయా? ఒక కప్పకు ఏ కష్టం వచ్చినా రామాని దైవాన్ని తలుచుకునేదంట. అలాంటిది ఒకరోజు ఆ కప్ప మీద తన దైవం రాముని కాలే పడింది. అప్పుడు ఆ కప్ప అనుకుంది, కష్టంలో ఆదుకునే నీ వల్లే నాకు కష్టం కలిగితే ఇక నాకు దిక్కవరు రామా అని విలపించిందంట. అలా ఉంది ప్రజల పరిస్థితి. కష్టం వస్తే ప్రజలను కాపాడడానికే కదా ప్రభుత్వాలు ఉండేది. కానీ ఆ ప్రభుత్వమే ప్రజలను కష్టాలు పాలు చేస్తే ఇక కాపాడేవారెవరు? ఎన్నికలలో నాయకులు ఈ కాలనీకి వచ్చినప్పుడు, ఓట్లు అడిగినప్పుడు కానీ ఈ ఆక్రమణల వారికి గుర్తుకు రాలేదా? ఎన్నో అలవికాలని తీయని వాగ్దానాలు చేసి గద్దలనెక్కే పెద్దలు, ఇవిగో మా ప్రభుత్వం గెలిస్తే ఇలా చెరువులను రక్షించడానికి ఇండ్లను కూలగొడతామని కూడా చెప్పాలి కదా. పేదలపై ఇంత కఠినంగా వ్యవహరించే ముందు, వారి జీవితాలను నాశనం చేసే ముందు, ఎన్నికలలో వారి మేనిఫెస్టోలో ఇంత ముఖ్యమైన విషయం చెప్పాల్సిన బాధ్యత పార్టీలకు లేదా? ఇండ్లను కడతామని చెప్పిన పెద్దలే ఇండ్లను కూలగొట్టడం ఎంతవరకు న్యాయం? ఒక సామాన్యుడు కనీసం చిన్న ఇల్లు కట్టుకోలేని ఈ మహానగరంలో కొంతమందికి ఇన్నిన్ని ఎకరాలు ఎలా వచ్చాయి? వాళ్ళ తండ్రులు, తాతలు రాజులు, మహారాజులు కాదు కదా. ముందు వాళ్ళ అక్రమ కట్టడాలను కూల్చండి. మీరు అనుకున్నట్లు 100 ఎకరాల చెరువులు విముక్తి చెందుతాయి. ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇలా ప్రశ్నల వర్షం జడివానలా పిడుగులు కురిపించింది. కానీ సామాన్యుల వేదన వినేవాళ్ళెవరు? వారికి సమాధానం చెప్పేవారెవరు? మరియా నీరసం, వాన తడుపు, పోలీసుల దెబ్బలు, ముఖ్యంగా కళ్ళ ముందు కూలిపోతున్న ఇంటిని చూసి గుండె పగిలి ప్రాణాలు విడిచింది. అనాథగా మిగిలిన క్లారా దుఃఖాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. గుండె చెదిరిన కాలనీ వాసులంతా మరియా మృతదేహాన్ని కూలిన ఇండ్ల ముందు పెట్టుకొని గుండెలు పిండేలా రోధిస్తున్నారు. కనీసం మృతదేహం కూడా తడవకుండా ఉండేంత రవ్వంత చోటు కూడా మిగలలేదక్కడ. కానీ ఎవరో వస్తారనే ఆశతో అంతా అక్కడే కూర్చున్నారు. గూడు చెదిరి గుండె పగిలి చనిపోయిన మరియా మృతికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది సహజ మరణమా, హత్య? శిథిలమైన వారి దేహాలను, వాటి శకలాలను మళ్ళీ పేర్చేదెవరు? ఆ నిర్భాగ్యులకు న్యాయం చేసేదెవరు? బుల్డోజర్లు ఫంక్షన్ హాల్ కొద్దిగా కోల్చగానే హైకోర్టు స్టే ఇచ్చింది. ఫామ్ హౌస్, కాలేజీలు సేఫ్. వాహనాలన్నీ వెనుకకు తిరిగాయి. కానీ ఈ పేదల జీవితాలను మళ్ళీ వెనక్కి ఎవరు తీసుకొస్తారు? వీరికి న్యాయం జరిగేదెట్లా? కూలిపోని ధనవంతుల భవనాలు నిటారుగా నిలబడి పేదవాళ్ళని చూసి విరగబడి నవ్వుతున్నాయి. అంతిమ విజయం ధనవంతులదే అన్నట్లు. కథ సమాప్తం. కథ గురించి ఏం చెప్పడానికి ఏమీ లేదండి. ఇది మనకి నిజంగా తెలిసిన విషయమే. నిత్యం జరుగుతున్నదే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమైనా ఒక ప్రభుత్వం అనుమతిస్తుంది, ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తుంది. అసలు ఈ ఆట ఏంటో నాకు అర్థమే కాదు. ప్రజలు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో, కానీ మనం ఏం చేయలేమని నాకైతే అర్థమైపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.